వారిని పక్కన పెట్టండి. వైసీపీ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సర్వేలు ఆ పార్టీలో పలువురిని టెన్షన్కు గురి చేస్తున్నాయని తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో టికెట్ కోసం ఆయా నేతలు ఎమ్మెల్యేలపై అంతర్గత సర్వేలు చేస్తున్నారు. అందులో భాగంగా శ్రీకాకుళం జిల్లాలోనూ సర్వే చేశారని తెలుస్తోంది. జిల్లా వైసీపీ నేతల్లోనూ టెన్షన్ మొదలైందనే వాదనలు వినిపిస్తున్నాయి. పలు అంశాలు నేతలను ఆందోళనకు గురి చేస్తున్నాయట. నియోజకవర్గ స్థాయిలో ఇప్పటికే పెద్ద ఎత్తున పార్టీ కార్యక్రమాలకు కొందరు నేతలు ఖర్చు చేస్తున్నారు. వీరిలో ఇప్పుడు సీట్ల భయం పట్టుకుందని అంటున్నారు. ప్రశాంత్ కిషోర్ సర్వేలో పేరున్న వారికే టికెట్లు ఖాయమని జగన్ చెప్పారని, దీంతో కలవరం ప్రారంభమైందని అంటున్నారు. ప్రశాంత్ కిషోర్ నియమించిన ప్రత్యేక బృందం ఇటీవల శ్రీకాకుళం జిల్లాలో రహస్య సర్వే చేపట్టిందని అంటున్నారు. 3 సభ్యులతో కూడిన జట్టు నియోజకవర్గాల వారీగా కీలక నేతలతో సమావేశాలు నిర్వహించింది. నియోజకవర్గ సమన్వయకర్తలతో పాటు సిట్టింగ్ ఎమ్మెల్యేల పనితీరుపై ఆరా తీసిందని సమాచారం. ప్రజలతో పాటు పలువురు జర్నలిస్టుల నుంచి కూడా అభిప్రాయ సేకరణ చేశారని సమాచారం. ఈ సర్వేలో కొన్ని చోట్ల సమన్వయకర్తలను మార్చాలనే డిమాండ్ ముందుకు వచ్చిందని ప్రచారం సాగుతోంది. పార్టీ అధ్యక్షురాలు రెడ్డి శాంతి స్థానంలో మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావుకి జిల్లా బాధ్యతలు అప్పగిస్తే పార్టీ బలోపేతానికి ఉపయోగకరంగా ఉంటుందని కొంతమంది చెప్పారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సర్వే కోసం ప్రశాంత్ కిషోర్ తయారు చేసిన ప్రశ్నావళి కూడా నేతలను ఆందోళనకు గురి చేస్తోందని అంటున్నారు. గత ఎన్నికల్లో అభ్యర్థుల ఓటమికి కారణాలు ఏంటి, ఎలాంటి హామీలు ఇస్తే బాగుంటుంది వంటి ప్రశ్నలతో పాటు నియోజకవర్గ స్థాయిలో కేడర్కు సమన్వయకర్తలతో ఉన్న ఇబ్బందులు ఏమిటి, సమన్వయకర్తను మార్చాల్సిన అవసరం ఉందా లేదా వంటి వివరాలను సేకరించిందని తెలుస్తోంది. శ్రీకాకుళం, ఆముదల వలస, టెక్కలి, పాతపట్నం, పలాస నియోజకవర్గాల్లో పర్యటించి వివరాలు రాబట్టింది. ఆయా నియోజకవర్గాల్లో ఇంకా ఎవరైనా సమర్థవంతమైన నేతలున్నారా అని ఆరా తీశారని తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న సమన్వయకర్తలకు టికెట్లు ఇస్తే టీడీపీ అభ్యర్థులను ఎదుర్కొని నిలవగలరా అనే అంశంపైన దృష్టి సారించిందని అంటున్నారు. రాజాం, పాలకొండ నియోజకవర్గాల్లో వైసీపీకి ఎమ్మెల్యేలున్నారు. రాజాం ఎమ్మెల్యే పనితీరుపై అసంతృప్తి వ్యక్తమైనట్లుగా ప్రచారం సాగుతోంది. దీంతో ఆయన స్థానంలో మాజీ మంత్రి కోండ్రు మురళికి టికెట్ ఇచ్చే అవకాశాలున్నాయని అంటున్నారు. ఆముదాల వలసలో మాజీ మంత్రి తమ్మినేని సీతారాంకు కూడా ప్రశాంత్ కిషోర్ టెన్షన్ పట్టుకుందని ప్రచారం సాగుతోంది. ఆయన స్థానంలో మాజీ ఎమ్మెల్యే బొడ్డేపల్లి సత్యవతికి టికెట్ ఇచ్చే ఆలోచన చేస్తోందనే వాదనలు వినిపిస్తున్నాయి. సర్వేలో తమ్మినేనిపై వ్యతిరేకత వ్యక్తమైందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. టెక్కలి, పలాసాల్లో విభేదాలు పార్టీని నష్టపరుస్తున్నాయని చెప్పారని తెలుస్తోంది. ఇలాంటి చోట్ల నాయకత్వాన్ని మార్చాలని ప్రశాంత్ కిషోర్ జగన్కు సూచించారని అంటున్నారు.